వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్. కర్నూలు పొలం బాప్టిస్ట్ సంఘంల సమాజం నూతన కార్యవర్గమును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కర్నూలు పొలము బాప్టిస్ట్ సంఘంల సమాజం అధ్యక్షుడు పి రవీంద్ర కుమార్ మరణించినందున సభ్యుల అత్యవసర సమావేశం నిర్వహించి నూతన కమిటీని ఎన్నుకున్నట్లు వారు మీడియా సమావేశంలో తెలిపారు. నూతన అధ్యక్షుడుగా పి సోలమాన్ రాజు, ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్ పాస్టర్, సెక్రటరీ పి విశ్వకాంత్, ట్రెజరర్గా విశ్వరాజును ఎన్నుకున్నారు. ఈ నూతన కమిటీ 2 సంవత్సరాలు కొనసాగుతుందని కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యవర్గం కర్నూలు పొలము సమాజముల యందలి ఏబిఎం ఎలిమెంటరీ స్కూల్, హై స్కూల్, ఈసీఎం కోల్స్ హై స్కూల్ మరియు కాలేజ్, ఎస్టీబీసీ డిగ్రీ కళాశాలను నిర్వహిస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో నూతన కమిటీ సభ్యులు అధ్యక్షుడు సాల్మన్ రాజును సన్మానించారు. కార్యక్రమంలో పాస్టర్ రవికుమార్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పి సోల్మాన్ రాజు గారు నూతన కర్నూలు పొలం బాప్టిస్ట్ సంఘానికి, ప్రభా సమాజానికి వారు చేసిన సేవలను బట్టి నీకు వందనాలు, నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం. వారు 18వ శతాబ్దంలో ఏబిఎం మిషనరీస్ కేవలం భారతదేశంలో ఉన్న దళిత వర్గం దళితుల కొరకై భారతదేశంలో వచ్చి వాళ్ళ అభ్యున్నతి కోసమని అంటరానితనం పోగొట్టాలని చెప్పే ఉద్దేశంతోనే వారికి విద్యా విధానం కావాలని విద్యా విధానం కోసమని స్కూల్ ఏర్పాటు చేసి, ఆలయాలు ఏర్పాటు చేసి, వాళ్ళ భూములు ఏర్పాటు చేసి వాళ్ళ అభ్యున్నతి పరపడినారు. వాళ్ళు పెట్టి నిర్ణయించిన సంస్థనే కర్నూలు పొలము బేడ సమాజము 1945లో 24/1940 సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది. అప్పటి నుంచి 80 సంవత్సరాలుగా ఈ సంస్థ కొనబడుతుంది. అందుకని నేను కర్నూలు పొలం సమాజం తరపున 1945 నుంచి 1992 నుంచి 1934 నుంచి నేను జీపీ హోల్డర్గా పలు కార్యక్రమాలు చేసుకువస్తున్నాను. కోల్డ్ సి చర్చిలో సంఘ సభ్యునిగా ఉంటున్నాను. ఈ సోషల్ యాక్టివిటీ కార్యక్రమంలో కానీ, స్వాత పరిచయ కార్యక్రమంలో దళితుల కోసమని, ఉపాధ్యాయుల కోసమని పాటుపడుతున్నాము. నూతన విద్య కోసమని స్కూళ్ళు మూతపడుతున్న స్కూళ్ళను తిరిగి పునరుద్ధరించే కొరకు పాటుపడుతున్నాము. తర్వాత ఎస్టీబీ సంస్థ, పిఏబీ సంస్థ మనగడ లేదని నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి కర్నూలు పొలం సమాజం ద్వారానే ఏబిఎం స్కూల్స్ కానీ, ఏబిఎం పాఠశాలలు, డిగ్రీ కళాశాలలు, ఎస్టీబీసీ డిగ్రీ కాలేజీ, కోల్ డిగ్రీ కాలేజీ కర్నూలు పొలం సమాజం యాజమాన్యంతోనే కొనసాగబడతాయని పత్రికముగా తెలియజేస్తాను. రవీంద్ర కుమార్ గారు 17/2/20 సంవత్సరం చనిపోవడం ద్వారా నూతన కార్యవర్గం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకొని కార్యవర్గ కమిటీ జనరల్ బాడీ సర్వసభ్య సమావేశంలో నూతన కమిటీని నన్ను ప్రెసిడెంట్గా ఉండమని నూతన కమిటీగా ఏర్పాటు చేస్తున్నారు. సభ్యులకు ధన్యవాదాలు. నాకు నూతన కమిటీ కార్యవర్గ గారికి ధన్యవాదాలు. నియమించి ఉన్నాము కాబట్టి కర్నూలు సంబంధించిన ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి, అదేవిధంగా ప్రభుత్వము, ప్రభుత్వ ఇతరులు, ప్రభుత్వ ఉద్యోగులు అందరూ మాకు సహకరించవాలని కోరుచున్నాము. నూతన ప్రెసిడెంట్ గారికి అందుచేత నూతన ప్రెసిడెంట్ గారికి పి సల్మాన్ రాజ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మా కమిటీ మెంబర్స్ విశ్వరాజ్, విజయప్రసాద్, విశ్వకాంత్, శ్రీరాములు తదితరులు, పి చంద్రశేఖర్ గారికి అందరికీ
శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇట్లు మీ రజనీ కుమార్, కర్నూలు.